topic we are going to discuss about compounds of sodium. Compounds of sodium, their preparation and their properties. Sodium compounds and sodium properties. అందులో first one sodium hydroxide. First one sodium hydroxide. First one వచ్చేప్పటికల్లా sodium hydroxide. Okay, what do you mean by sodium hydroxide? Sodium hydroxide ni we can also call as caustic soda antaram. We can also call as caustic soda. What do you mean by caustic soda? Caustic ante entra ante which makes the skin causticizing antaramma. Causticizing ante making the skin into pulpy. Making the skin into pulpy. Pulpy ga marchtam ra. Making the skin into pulpy. What do you mean by pulpy ante making into paste amma. Making into paste. అంటే సోడియం హైడ్రాక్సైడ్ ని ఇక్కడ మన చేతిలో పెట్టుకున్నాం ఇలాగా చేతిలో పెట్టుకొని కొద్దిసేపు అలా ఉంచామనుకోరా ఇక్కడ ఉన్న స్కిన్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుందిరా. ఏ ఏరియాలో ఉన్న స్కిన్ దగ్గర ఉన్న వాటర్ మాలిక్యూల్స్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుని మిగతా స్కిన్ ని డ్రైగా మార్చేదిరా. డ్రైగా మార్చి పౌడర్ గా మార్చి డ్రైగా అయినాక అది కన్వర్ట్స్ ఇంటూ పౌడర్. అండ్ ఇక్కడ వాటర్ ని అబ్జార్బ్ చేసుకుని ఒక పేస్ట్ లాగా ఆ పౌడర్ ని ఒక పేస్ట్ లాగా మనకి పల్పీ ఆరెంజ్ ఎలా ఉంటది మొత్తం లిక్విడ్ అక్కడక్కడ మనకి ఆరెంజెస్ ఎలా ఉంటాయో దాన్ని పల్పీ ఆరెంజ్ ఎలా అంటామో ఇక్కడ కూడా అంతేనా పల్పీ అంటే పల్పీగా మొత్తం చూసుకుంటే స్కిన్ దగ్గర స్కిన్ ఇలా గట్టిగా పెట్టుకున్నాం అంటే ఆ ఏరియా మొత్తం కూడా పల్పీ పేస్ట్ లాగా చిన్న ముక్కలా ఫామ్ అవుతురా. దాన్ని పల్పీ దాన్ని కాస్టిసైజింగ్ అంటారు. సో NaOH is called as caustic soda ఎందుకంటే because of its causticizing nature. సోడా అంటే సోడియం అమ్మ. సోడా అంటే సోడియం. సో అదొకటి వాడినంటే కాస్టిక్ సోడా ఎందుకు అంటాము అనేది కావాలమ్మా. రైట్. అండ్ మనకి సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్స్ అమ్మా. సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ వచ్చేటప్పటికి we called as causticizing process అంటారమ్మా. ఫస్ట్ పేరు కాస్టిసైజింగ్ పేరు అంటే కాస్టిక్ సోడా తయారు చేస్తాం కాబట్టి కాస్టిసైజింగ్ ప్రాసెస్ అంటారమ్మా. కాస్టిసైజింగ్ ప్రాసెస్ which is also called as Gaussian process అంటారమ్మా. దాన్ని కూడా Gaussian process అంటారు. ఏంటి సార్ ఇక్కడ మనం చేసే టెక్నిక్ అంటే మనం వాడేది ఏంట్రా అంటే ఓల్డ్ టెక్నిక్ అమ్మా. చాలా ఓల్డ్ టెక్నిక్ రా. ఓకే, ఇక్కడ we will take slaked lime అంటే CaOH taken twice. దానికి we will add sodium sulfate అమ్మా. We will add sodium sulfate. సోడియం సల్ఫేట్ యాడ్ చేస్తారా CaOH taken twice కి. ఓకే అమ్మా, దీన్నే స్లేక్డ్ లైమ్ అనొచ్చు, మిల్క్ ఆఫ్ లైమ్ ఏవైనా తీసుకోవచ్చమ్మా. Milk of lime. When milk of lime is mixed with Na2SO4, we get NaOH plus calcium sulfate. Calcium sulfate. ఇక్కడ almost 98% pure NaOH ఇచ్చిద్దమ్మా. We get 98% pure NaOH. So causticizing process లో what is the chemical used అంటే మనకి CaOH taken twice దేంతో మిక్స్ చేస్తారా సోడియం సల్ఫేట్. అక్కడ అడిగే క్వశ్చన్ ఏంట్రా సార్ ఇందులో ఈ దీంతో పాటు ఇట్ మే కంటైన్ ఇంప్యూరిటీస్ ఉంటాయమ్మా. ఆ ఇంప్యూరిటీస్ అవి అడుగుతాడు ఎగ్జామ్ లో. ఇంప్యూరిటీస్ అడుగుతాడమ్మా. వాట్ ఆర్ ద ఇంప్యూరిటీస్ ప్రెసెంట్ ఇక్కడ. ఇంప్యూరిటీస్ ఏంట్రా అంటే NaOH తో పాటు we may get సోడియం కార్బోనేట్, అలాగే సోడియం సల్ఫేట్, అలాగే సోడియం క్లోరైడ్. సార్ అసలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి ఈ మిల్క్ ఆఫ్ లైమ్ లోనే కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయిరా.
మిల్క్ ఆఫ్ లైమ్ లోనే కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ మళ్ళీ NaO తో రియాక్ట్ అయ్యి Na2CO3 Na2SO4 NaCl ఇంప్యూరిటీస్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఫామ్ అవుతాయి చెప్పడరా, మనకి ఐడియా ఉండాలి. సో కాస్టరైజింగ్ ప్రాసెస్ లో ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఇంప్యూరిటీస్ ఏంట్రా అంటే సోడియం కార్బోనేట్, సోడియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్ అమ్మ. ఇది ఒక మెథడ్ రా. ఓకే, టోటల్ గా మనకి 4 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ NaOH ఉందమ్మా. అందులో ఫస్ట్ వన్ కాస్టిసైజింగ్ ప్రాసెస్ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ గోసేజ్ ప్రాసెస్ అంటారమ్మా. అందులో మిల్క్ ఆఫ్ లైమ్ is mixed with sodium sulfate, we get 98% ప్యూర్ NaOH రా. ప్యూర్ NaOH వచ్చిద్దమ్మా. అలాగే సెకండ్ మెథడ్ ఎలక్ట్రాలిసిస్ అంటే కరెంట్ పాస్ చేస్తామమ్మా. అందులో మనకి 3 మెథడ్స్ నెల్సన్స్ ప్రాసెస్ అంటారు ఆర్ నెల్సన్స్ మెథడ్. నెల్సన్స్ ప్రాసెస్ ఆర్ నెల్సన్స్ మెథడ్. నెల్సన్స్ ప్రాసెస్ అనొచ్చు, నెల్సన్స్ మెథడ్ అనొచ్చమ్మా. ఏంటి సార్ ఇందులో ఎలా ఉంటుందిరా అంటే we will take a perforated అంటే హోల్స్ ఉన్న యూ షేప్ ట్యూబ్ అమ్మ. పర్ఫరేటెడ్ యూ షేప్డ్ స్టీల్ వెజల్ రా. పర్ఫరేటెడ్ అంటే హోల్స్ ఉన్నాయమ్మా. పర్ఫరేటెడ్ అంటే హోల్స్ అని లెక్క, చిన్న చిన్న హోల్స్ రా, చిన్న చిన్న హోల్స్. పర్ఫరేటెడ్ యూ షేప్డ్ స్టీల్ వెజల్ రా. Perforated U-shaped steel అమ్మా, which acts as cathode. ఇది cathode గా పనిచేస్తామా. which acts as a cathode. which acts as a cathode అమ్మా. cathode గా పనిచేస్తుంది. and it is lined inside with ఈ లోపల it is lined inside with asbestos. lined inside with asbestos. asbestos అంటే సిమెంట్ షీట్స్ అమ్మా. సిమెంట్ షీట్స్ నే asbestos అంటారు. ఓకే, asbestos. అండ్ లోపల ఏ గ్రాఫైట్ రాడ్ is suspended అమ్మా. ఒక గ్రాఫైట్ రాడ్ ని పెడతారా. ఇది గ్రాఫైట్ రాడ్ అమ్మా. గ్రాఫైట్ రాడ్ which acts as anode. యానోడ్ గా పనిచేస్తుంది. యానోడ్. అండ్ ఈ రెండింటిని దే ఆర్ కనెక్టెడ్ టు ఎక్స్టర్నల్ బ్యాటరీ. ఎక్స్టర్నల్ బ్యాటరీ కనెక్ట్ చేస్తారా. అండ్ ద సొల్యూషన్ ఈ యూట్యూబ్ లో యూ షేప్ ట్యూబ్ లో వచ్చేటప్పటికల్లా మనం తీసుకునే సొల్యూషన్ which is called as brain solution అమ్మా. బ్రెయిన్ సొల్యూషన్ which acts as an electrolyte. అంటే దేంట్లోకి అయితే మనం కరెంట్ పాస్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ as electrolyte అంటారు. దేంట్లోకి అయితే మనం కరెంట్ పాస్ చేస్తామో దాన్ని ఎలక్ట్రోలైట్. సో ఎప్పుడైనా సరే మిమ్మల్ని అడిగేది ఏంటంటే రైట్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఐపీ పరంగా కూడా ఇంటర్మీడియట్ పరంగా కూడా అడుగుతారా, రైట్ ఏ షార్ట్ నోట్స్ అండ్ నెల్సన్స్ ప్రాసెస్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ perforated U-shaped tube, U-shaped steel vessel which acts as a cathode. This steel vessel is made up of or lined inside with asbestos. అంటే సాల్వెంట్ వెళ్ళిపోకుండా యాస్బెస్టస్ ఆపిద్దాము. ఓకే, అంటే హోల్స్ ఉన్నాయి కదా సార్ అంటే వెళ్ళిపోయింది కదా అనుకుంటాం. యాస్బెస్టస్ వల్ల ఓన్లీ అయాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి తప్ప లిక్విడ్ ఏమి ట్రాన్స్ఫర్ అవదమ్మా. లిక్విడ్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఓన్లీ అయాన్స్ ఒక్కటి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేస్తారు. అలాగే అండ్ ఏ గ్రాఫైట్ రాడ్ ఇస్ ప్లేస్ which acts as an anode. యానోడ్ గా పెడతారా. and they are connected to బ్యాటరీయం. బ్యాటరీ కనెక్ట్ చేస్తారు. అండ్ బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ ఒక వెసల్ పెడతారా in order to కలెక్ట్ చేయడానికి. ఇది కలెక్ట్ అయినా ఇది NaOH అమ్మా. NaOH ఇక్కడ కలెక్ట్ అయిందిరా. NaOH ఇక్కడ కలెక్ట్ అయింది. సార్ ఏంటి జరిగేది రియాక్షన్, రైట్ ఏంటి సార్ అంటే
whenever మనకి బ్రెయిన్ సొల్యూషన్ కదమ్మా, whenever aqueous NaCl లోకి when you pass current it dissociates into Na plus Cl minus and aqueous అంటే వాటర్. aqueous అన్నప్పుడు ఏంట్రా వాటర్. సార్ at anode దగ్గర ఏం జరిగింది సార్ అంటే that Cl minus ions undergo oxidation to give Cl2 gas. Cl2 gas liberate అయిద్దమ్మా. And at cathode దగ్గర the water molecules will undergo reduction instead of Na plus ions. Na plus ions జరగదమ్మా. SRP వాల్యూ తక్కువ ఉండటం వల్ల when compared to SRP values బట్టి and మీరు చెప్పాను SRP values ఇప్పుడు వద్దు, సెకండ్ ఇయర్ లో we get an idea. Okay, water will undergo reduction to give H2 gas and 2OH minus. So ఏమైంది overall reaction electrons cancel, we get 2Cl minus plus 2H2O gives rise to Cl2 gas which is liberated at anode, and H2 gas will be liberated at cathode. H2 gas will be liberated at cathode. Of course, the solution contains OH minus. OH minus ఉంటాయి, అలాగే Na plus ions కూడా ఉంటాయి కదమ్మా. ఆ Na plus ions and OH minus ions ఈ రెండు కంబైన్ అయి we get NaOH which is collected at the bottom of the vessel. NaOH ఫామ్ అయ్యి ఆ పోర్స్ లోంచి బయటకు వచ్చేస్తారా. సో Na plus and OH minus ions కంబైన్ అయ్యి NaOH. ఇది నెల్సన్ సెల్. నెల్సన్ సెల్ లో అడిగేది ఏది యానోడ్ ఏది క్యాథోడ్. యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద ఎలక్ట్రోలైట్. మూడే గుర్తుంచుకోవాలరా, యానోడ్, క్యాథోడ్ అండ్ వాట్ ఈస్ ద ఎలక్ట్రోలైట్. మూడు. యానోడ్ వచ్చి గ్రాఫైట్, క్యాథోడ్ వచ్చేటప్పటికల్లా పర్ఫరేటెడ్ స్టీల్ వెసల్ which acts as cathode. ఎలక్ట్రోలైట్ ఏంటి, బ్రెయిన్ సొల్యూషన్ అంటే 10% NaCl. ఫస్ట్ 3 పాయింట్స్. నెక్స్ట్ పాయింట్, యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంటి, క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంటి అంటే ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే ఇలా కనపడింది అంటే 5 పాయింట్స్ రా. యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్, యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్, క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ రాసుకుంటే చాలు. ఓకే, అండ్ ప్రొడక్ట్స్ ఏమొస్తున్నాయని ఐడియా ఉంటే మనకి ఇంకా ఇది కూడా అడగడానికి ఛాన్సెస్. క్లోరిన్ విల్ బి లిబరేటెడ్ at anode and H2 gas will be liberated at cathode. H2 gas will be liberated at cathode. సార్ ఇక్కడ మళ్ళీ మనకి ఇంప్యూరిటీస్ రావడానికి అవకాశం ఉందిరా. ఇక్కడ కూడా ఇంప్యూరిటీస్ రావడానికి ఛాన్స్ ఉంది సార్. ఎందుకు ఉంటాయి సార్ అంటే ఇక్కడ లిబరేట్ అయిన Cl2 gas, chlorine which is liberated at anode, there is a chance of mixing with NaOH. NaOH తో మిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా. దానివల్ల మనకు వచ్చే ఇంప్యూరిటీస్ ఏంట్రా అంటే NaCl గాని NaClO3 ఛాన్సెస్ ఉంటాయమ్మా. NaCl1, NaClO3 ఛాన్సెస్ ఉంటాయి. సో is the method of preparation of NaOH by using నెల్సన్ సెల్. నెల్సన్ సెల్ ద్వారా తయారు చేసే పద్ధతి, అలాగే కాస్టిసైజింగ్ ప్రాసెస్. ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. ఒకసారి చూసుకోండి రచన, ఒక్కసారి చూసుకోండి స్పీడ్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికల్లమ్మా మనకి
Kastner-Kellner method అంటారమ్మా. Kastner-Kellner method. ఈ Kastner-Kellner method లో ఏంటి సార్ అంటే it consists of a rectangular iron tank and is divided into 3 compartments such that bottom of the the plate should not touch the bottom bottom touch avukudamma, touch avukunda untadi. And at the bottom of the tank it is filled with mercury. It is filled with mercurium. mercury fill చేస్తారు బాటమ్ అంతా కూడా. బట్ కండిషన్ దీని outer compartments అంటారమ్మా, దీని మిడిల్ కంపార్ట్మెంట్. outer compartment మధ్యలో మిడిల్ కంపార్ట్మెంట్. outer compartment లో mercury acts as cathode. mercury cathode గాను, ఇక్కడ కూడా mercury acts as cathode. mercury acts as cathode. But inner compartment లో the mercury acts as anode. Specialty mercury acts as both anode and cathode depends upon the opposite element. వేరో ఎలిమెంట్ బట్టి మారుతా ఉంటది. అండ్ outer compartments లో గ్రాఫైట్ రాడ్ పెడతారమ్మా. we introduced to అంటే గ్రాఫైట్ రాడ్ outer compartment లో గ్రాఫైట్ రాడ్ పెడతారు. and this graphite rod acts as anode అమ్మా. ఈ గ్రాఫైట్ రాడ్ యానోడ్ గా పనిచేస్తాం. గ్రాఫైట్ అంటారు, కొంతమంది కార్బన్ రాడ్ అంటారు. గ్రాఫైట్ అన్న కార్బన్ రాడ్ అన్న ఒకటేమా. ఇట్ యాక్ట్ యాజ్ యానోడ్. అండ్ మిడిల్ కంపార్ట్మెంట్ లో we will suspend ఐరన్ రాడ్స్. ఐరన్ రాడ్స్ ని సస్పెండ్ చేస్తాం అంటే వేలాడదీస్తారా iron rods. These iron rods acts as cathode in the middle compartment. మిడిల్ కంపార్ట్మెంట్ లో ఐరన్ cathode గా పనిచేస్తుంది, మెర్క్యూరీ యానోడ్ గా పనిచేస్తారు. అండ్ బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ లో ఒకవైపు we will keep a wheel which is called as eccentric wheel అంటారమ్మా. we will keep a wheel called as eccentric wheel. ఇక్కడ మామూలుగా ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుందమ్మా. ఇక్కడ ఫిక్స్డ్ ఎలా ఉండిపోయింది. వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎక్సెంట్రిక్ వీల్? ఇఫ్ యు రొటేట్ ద ఎక్సెంట్రిక్ వీల్ రొటేట్ చేసినప్పుడు ద లిక్విడ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ outer compartment లో ఉన్న లిక్విడ్స్ మిడిల్ కంపార్ట్మెంట్ లో రా. outer compartment లో ఉన్న లిక్విడ్స్ మిడిల్ కంపార్ట్మెంట్ కి వచ్చింది. అంతేగాని వీల్ తిప్పంగానే అటు ఇటు కాదు జరగటం. It is a specialty which and on rotating eccentric wheel, the liquids which are present at the bottom of the outer compartment will comes to nearer and will comes to middle compartment. Outer compartment lo unna liquids gaani edaina sare it will comes to middle compartment ki vachindi. Dani yokka specialty amma. Eccentric wheel yokka specialty entra ante when you rotate that eccentric wheel, the liquids which are present at the outer compartment will comes to middle compartment. మిడిల్ కంపార్ట్మెంట్ లోకి వచ్చింది అంటారమ్మా. అండ్ సార్ outer compartment లో మనకి outer compartment it is filled with outer compartment మొత్తం కూడా రెండు it is filled with brain solution అమ్మా. brain solution, of course electrolyte, outer compartment brain solution and the middle compartment amma. middle compartment వచ్చేటప్పటికి very dilute NaOH. అదేంటి సార్ మనం తయారు చేసేది NaOH, బట్ very dilute తీసుకుంటారమ్మా. దాన్ని we make it into concentrated. ఇది మనకి Kastner-Kellner సెల్ యొక్క డిస్క్రిప్షన్ అమ్మా. ఏముంటాయి, ఏది ఎలా పనిచేస్తుంది. రెక్టాంగులర్ ఐరన్ ట్యాంక్ divided into 3 compartments by using 2 plates such that bottom of the plates should not touch the
should touch the plate should not touch the bottom of the iron tank. Here iron tank acts as an okay, మన iron tank ఎలా పనిచేస్తుంది? Bottom of the vessel filled with mercury in the outer compartments acts as cathode, middle compartment anode. Due to induction method అంటారు. ఇండక్షన్ మెథడ్ అంటే అవతల దాని యొక్క ప్రాపర్టీ బట్టి దీని యొక్క ప్రాపర్టీ మార్చుకునే దాన్నమ్మా. ఓకే, అవతల ఎలిమెంట్ యానోడ్ గా పనిచేసేటట్టు ఉంటే ఇది క్యాథోడ్ గాను, అవతలది క్యాథోడ్ గా పనిచేసేటట్టు ఇది యానోడ్. దాని ఇండక్షన్ మెథడ్ అంటారమ్మా. ఇండక్షన్ మెథడ్ ద్వారా ఆర్ ఇండక్షన్ టెక్నిక్ ద్వారా ఆర్ ఇండక్షన్ నేచర్ వల్ల మెర్క్యూరీ యాక్ట్స్ యాస్ బోత్ యానోడ్ యాస్ వెల్ యాస్ క్యాథోడ్. అది ఎలా పనిచేస్తుంది అనేది మనం చూసుకున్న దాన్ని బట్టి. అండ్ అవుటర్ కంపార్ట్మెంట్ లో గ్రాఫైట్స్ పెడతారమ్మా, యాక్ట్స్ యాస్ యానోడ్. మిడిల్ కంపార్ట్మెంట్ లో ఐరన్ రాడ్స్ తీసుకుంటారు, క్యాథోడ్. అలాగే outer compartment is filled with Brent solution, middle compartment is filled with very dilute solution, dilute NaOH. ఇప్పుడు సార్ మనకి జరిగే క్వశ్చన్ ఎలా అంటే ఎలా అడుగుతారు అంటే వాట్ ఆర్ ద రియాక్షన్స్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ outer compartment. outer compartment లో జరిగే రియాక్షన్స్ ఎలాగా ఏముంటాయి సార్ అంటే సేమ్ outer compartment లో aqueous NaCl కదమ్మా, undergo ionization to give Na plus Cl minus plus water. At anode దగ్గర Cl minus undergo oxidation to give Cl2 plus 2 electrons. Cl2 plus 2 electrons. At cathode మన గెస్సింగ్ ఏంట్రా అంటే ఇందాక కూడా చెప్పారు సార్, NaCl జరిగినప్పుడు ఏక్వేస్ తీసుకున్న వాటర్ జరిగిద్దా, SRP వాల్యూ ఆఫ్ వాటర్ ఈస్ లెస్ అని చెప్పాం. బట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉన్నప్పుడమ్మా, మెర్క్యూరీ ఉన్నప్పుడు దట్ సోడియం అయాన్స్ జరుగుతాయమ్మా. 2Na ప్లస్ మెర్క్యూరీతో కంబైన్ అయింది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెర్క్యూరీ అయితే మెర్క్యూరీతో కంబైన్ అయ్యి we get sodium amalgam. We get sodium amalgam. ఎక్సెప్షన్ గుర్తుంచుకోవాలరా, మనకి నార్మల్ గా అయితే వాటర్ జరగాలి, బట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ cathode we get amalgam which is called as దీన్ని సోడియం అమాల్గం అంటారమ్మా. సోడియం అమాల్గం. అమాల్గం అంటే whenever any metal reacts with mercury, ఏ మెటల్ అయినా రియాక్షన్ చెప్పకూడదురా, కంబైన్స్ విత్ మెర్క్యూరీ. ఒక మెటల్ వచ్చి మెర్క్యూరీతో కంబైన్ అయినప్పుడు ఫామ్ అయిన దాన్ని అమాల్గం అంటారు. సోడియం కంబైన్ అయింది కాబట్టి సోడియం అమాల్గం. ఎప్పుడైతే సోడియం అమాల్గం ఫామ్ అయిందో అటువైపు ఇటువైపు we will rotate eccentric wheel. ఎక్సెంట్రిక్ వీల్ రొటేట్ చేయగానే ఈ సోడియం అమాల్గం అంతా కూడా మిడిల్ కంపార్ట్మెంట్ లోకి వచ్చేస్తామా. ఈ సోడియం అమాల్గం అంతా కూడా the total sodium amalgam will comes to the middle compartment, eccentric wheel. అప్పుడు జరిగే ఇన్నర్ కంపార్ట్మెంట్స్ ఆర్ మిడిల్ కంపార్ట్మెంట్ లో జరిగే రియాక్షన్ ఏంట్రా అంటే మిడిల్ కంపార్ట్మెంట్ లో జరిగే రియాక్షన్ at anode అమ్మా. at anode this sodium amalgam undergo ionization జరిగి 2Na plus mercury plus 2 electrons గా బయటకు వచ్చేస్తాయి. అండ్ at cathode దగ్గర మనం డైల్యూట్ అన్నారా, వెరీ డైల్యూటెడ్ వాటర్ జరిగిద్దమ్మా. వాటర్ will undergo reduction to give H2 gas plus 2OH minus 2OH minus. అప్పుడు ఏమైందిరా అంటే అక్కడ ఆ OH మైనస్ అయాన్స్ డైల్యూట్ NaOH అన్నాం కదమ్మా, ఆ Na ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్ తో కలిసి లేదు సార్ ఎందుకు అక్కర్లా, దాంట్లో సింపుల్ గా ఇంకా చెప్పచ్చురా అంటే అలా అంటారు కనరా, లేదా తీసుకోవచ్చు. ఇక్కడ సోడియం అయాన్స్ ఇక్కడ OH మైనస్ అయాన్స్ కలిసి we get NaOH. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH పెరుగుతా ఉంటుందా, అలాగా మనకి వాటర్ తగ్గుతా ఉంటది NaOH. ఇలా జరుగుతా ఉంటే ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ అనేది 20% రీచ్ అయిందో
కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH లోపల మిడిల్ కంపార్ట్మెంట్ లో 20% రీచ్ అయిందో అప్పుడు ఆ కరెంట్ పాస్ చేయడం ఆపేస్తారు, ఆ NaOH పక్కన పెడతారు. మళ్ళీ డైల్యూట్ NaOH బ్రైట్ సొల్యూషన్ ఇలా యాడ్ చేస్తానే ఉంటారు. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అవుటర్ కంపార్ట్మెంట్ లో యానోడ్ దగ్గర వచ్చే గ్యాస్ ఏంటి? క్లోరిన్ గ్యాస్. యానోడ్ దగ్గర వచ్చే గ్యాస్ ఏంటమ్మా? క్లోరిన్ గ్యాస్. మిడిల్ కంపార్ట్మెంట్ లో వచ్చే గ్యాస్ ఏంట్రా? క్యాథోడ్ దగ్గర H2 గ్యాస్. క్యాథోడ్ దగ్గర అమాల్గం ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన అమాల్గం మళ్ళీ డిసోసియేషన్ జరిగింది ఎక్కడ? యానోడ్ ఇన్ ద మిడిల్ కంపార్ట్మెంట్. సోడియం అమాల్గం ఎక్కడ ఫామ్ అయింది అని అడుగుతారా? ఇన్ ద అవుటర్ కంపార్ట్మెంట్ క్యాథోడ్ దగ్గర. ఎక్కడ సోడియం అమాల్గం డీకంపోజ్ జరిగింది? యానోడ్ ఇన్ ద మిడిల్ కంపార్ట్మెంట్. యానోడ్ ఇన్ ద మిడిల్ కంపార్ట్మెంట్. NaOH ఎక్కడ ఫామ్ అయింది? మిడిల్ కంపార్ట్మెంట్ అవుటర్ కంపార్ట్మెంట్ అంటారు. మిడిల్ కంపార్ట్మెంట్. NaOH is formed at మిడిల్ కంపార్ట్మెంట్. ఇది మనకి అడిగే రియాక్షన్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయింది ఏంటి అని అడుగుతారా? లేదా ఈక్వేషన్ ఇచ్చేసి ఓకే 1 2 3 4 4 ఈక్వేషన్ ఇచ్చేసి మిడిల్ కంపార్ట్మెంట్ లో యానోడ్ దగ్గర ఏం జరిగింది, అవుటర్ కంపార్ట్మెంట్ లో క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది, ఆ రియాక్షన్స్ రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతాడమ్మా. ఇవి మనకి గ్యాస్నస్ కెల్నస్ ప్రాసెస్ రా. ఓకే, కానీ నవ్వేడేస్ ఏంట్రా అంటే మనకి ఇంకో ప్రాసెస్ ఉందమ్మా. ఇంకో ప్రాసెస్ ఉంది which is called as కెల్నర్ సాల్వే ప్రాసెస్. అంటే ఇంపార్టెంట్ ఏం కాదు కానరా, ప్యూర్ కాంపౌండ్ వచ్చింది ఇక్కడ. మిగతా నెల్సన్ సెల్ దగ్గర కానీ గ్యాస్నస్ కెల్నస్ దగ్గర కానీ కంపేర్ చేసుకుంటే కెల్నర్ సాల్వే ప్రాసెస్ లో పర్సెంటేజ్ ఆఫ్ ప్యూరిటీ విల్ బి అంటే వి గెట్ ప్యూర్ NaOH, మాక్సిమం ప్యూర్ NaOH వచ్చిందిరా వితౌట్ కంటైనింగ్ ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ ఏమి రావురా, మాక్సిమం ప్యూరే వచ్చిందిరా. ఓకే, ఇక్కడ మనం తీసుకునేది ఏంటి సార్? యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంట్రా అంటే ఇక్కడ మనం తీసుకునేది క్యాథోడ్ వచ్చి మెర్క్యూరీ డైరెక్ట్ అమ్మా. ఇంక ఇలాగే ఉండవు, 3 కంపార్ట్మెంట్స్ ఏమి ఉండవు. యానోడ్ వచ్చేటప్పటికి గ్రాఫైట్ అమ్మా. యానోడ్ వచ్చేటప్పటికి గ్రాఫైట్ రా. యానోడ్ వచ్చి గ్రాఫైట్. అండ్ మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ అమ్మా, అంటే మనం అందులో ఏం తీసుకుంటారా అంటే వి టేక్ ఇట్ యాజ్ సోడియం హైడ్రాక్సైడ్ అమ్మా. సోడియం సోడియం హైడ్రాక్సైడ్ బ్రైన్ సొల్యూషన్ రా. ఎలక్ట్రోలైట్ వచ్చి బ్రైన్ సొల్యూషన్ అమ్మా. ఎలక్ట్రోలైట్ వచ్చి బ్రైన్ సొల్యూషన్. NaCl తీసుకుంటారా. సేమ్ రియాక్షన్స్ ఇక్కడ సేమ్ ఇక్కడ జరిగింది. ఓకే, ఇది మనకి జరిగే ప్రాసెస్ అమ్మా. ఓకే, ఒకసారి చూసుకోండి, అడుగుతాడు ఇక్కడ జరిగేది ఏంటి అట్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర ఓకే క్యాథోడ్ రాద్దాం, యానోడ్ క్యాథోడ్ రాద్దామా. ఓకే, క్యాథోడ్ దగ్గర అయితే ఏమైద్దిరా అంటే సేమ్ సోడియం అమాల్గం Na plus Hg plus 2 electrons. సోడియం అమాల్గం బ్యాలెన్సింగ్ రాయలరా. సోడియం అమాల్గం, ఈ సోడియం అమాల్గం ఏమైందిరా అంటే మళ్ళీ ఇట్ రియాక్ట్స్ విత్ వాటర్ అమ్మా. వాటర్ తో రియాక్ట్ అయి చెప్పగలరా, వాటర్ తో రియాక్ట్ అయిందమ్మా. వాటర్ తో రియాక్ట్ అయి we get H2 gas, H2 gas, NaOH plus mercury అమ్మా. NaOH plus mercury. And at anode, anode మామూలే అమ్మా. యానోడ్ దగ్గర Cl minus undergo oxidation to give Cl2 plus 2 electrons అమ్మా. అంటే ఇక్కడికి అక్కడికి తేడా ఏంట్రా, ఇదంతా ఒకటే కంపార్ట్మెంట్ తీసుకుంటాం, ఇక్కడ 3 కంపార్ట్మెంట్స్ జస్ట్. అలాగే ఇక్కడ ఫామ్ అయిన అమాల్గం మళ్ళీ వాటర్ తో రియాక్ట్ అయితే NaOH వచ్చిందమ్మా. ఇది గుర్తుంచుకోవాల్సిన మనకి అంటే మొత్తం 4 మెథడ్స్ రా. గోసెస్ ప్రాసెస్ ఆర్ కాస్టిసైజింగ్ ప్రాసెస్. కాస్టిసైజింగ్ ప్రాసెస్ లో మనకి సోడియం CaOH టేకెన్ ట్వైస్ కి సోడియం సల్ఫేట్ Na2SO4 కలిపినప్పుడు NaOH వస్తుంది. అలాగే ఇంకోటి ఎలక్ట్రోలైటిక్ మెథడ్స్ వచ్చేప్పుడు 3 ఉంటాయి. నెల్సన్ సెల్ ఒకటి, గ్యాస్నస్ కెల్నస్ ఒకటి, అలాగే మనకి
కెల్నస్ సాల్వే ప్రాసెస్ అంటారమ్మా. అందులో మనకి నెల్సన్ సెల్ వచ్చేప్పటికల్లా అక్కడ యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి నేర్చుకోవాల్సిన ఎలక్ట్రోలైటిక్ మెథడ్స్ లో యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి, ఆ వెసల్ ఏమైనా పనిచేస్తుందా ఏంటి, అలాగే యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంటి, క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏమొస్తున్నాయి, అలాగా మొత్తం ఎన్ని ఈక్వేషన్ బై హార్ట్ చేయాలి. ఒక్కసారి రియాక్షన్స్ అన్ని చూసుకోండి 1 minute ఒక్కసారి స్పీడ్ గా. యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి అని చూసుకోండి అమ్మా. స్పీడ్ గా చూసుకోవాలి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్సెంట్రిక్ వీల్, ఇవన్నీ చూసుకోవాలమ్మా. నౌ లెట్స్ గో ఫర్ ప్రాపర్టీస్. NaOH యొక్క ప్రాపర్టీస్ అమ్మా. NaOH యొక్క ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి సార్ ఫిజికల్ ప్రాపర్టీస్. గో ఫర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంట్రా అంటే ఆల్రెడీ చెప్పాం 1A గ్రూప్ హైడ్రాక్సైడ్స్ మనకి హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్, వాటర్ ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుని కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ గా మారింది. ఓకే, ఆ వాటర్ లో కరిగిపోయింది హైగ్రోస్కోపిక్ డెలిక్వెసెంట్ అని చెప్పామమ్మా. 1A గ్రూప్ హైడ్రాక్సైడ్స్ ఆర్ హైగ్రోస్కోపిక్ అండ్ డెలిక్వెసెంట్ ఇన్ నేచర్ అంటే which absorbs water molecule from the atmosphere. అబ్జర్వ్ చేసుకుంటే హైగ్రోస్కోపిక్, అబ్జర్వ్ చేసుకున్న వాటర్ లో డిజాల్వ్ అయిపోతే we called as deliquescent. తన దగ్గర ఉన్న వాటర్ మాలిక్యూల్ ఎమిట్ చేస్తే ద సబ్స్టెన్స్ which emits water molecule to అట్మాస్ఫియర్ లోకి ఎమిట్ చేస్తేనేమో ఎఫ్లోరసెంట్ అంటారు. ఎఫ్లోరసెంట్. అబ్జర్వ్ చేసుకుంటే హైగ్రోస్కోపిక్, అబ్జర్వ్ చేసుకుని ఆ వాటర్ లో కరిగిపోతే డెలిక్వెసెంట్. అంటే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే హైగ్రోస్కోపిక్, ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటే డెలిక్వెసెంట్. తన దగ్గర ఉన్న వాటర్ మాలిక్యూల్ బయటికి ఎమిట్ చేస్తే ఎఫ్లోరసెంట్. ఎఫ్లోరసెంట్ అంటే ఎమిట్ చేయటం, హైగ్రోస్కోపిక్ అంటే అబ్జర్వ్ చేసుకోవటం, డెలిక్వెసెంట్ అంటే అబ్జర్వ్ చేసుకున్న వాటర్ లో ఆ తీసుకున్న కాంపౌండ్ కరిగిపోతే దాన్ని డెలిక్వెసెంట్ అంటారమ్మా. డెలిక్వెసెంట్. అలాగే ప్రాపర్టీస్ మనకు సాలిడ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ అమ్మా. కెమికల్ ప్రాపర్టీస్ అందులో సార్ సిన్స్ NaOH అనేది NaOH బేస్ కదా, బేస్ కాబట్టి కంపల్సరీగా ఇట్ రియాక్ట్స్ విత్ యాసిడ్. ఏ యాసిడ్ తీసుకున్నా we get salt అమ్మా. we get salt. Na2SO NaCl plus water. salt plus water. acid plus base gives rise to salt plus water. ఏ యాసిడ్ తోనే సరేగా, ఏ యాసిడ్ తోనే సరే. అలాగే గుర్తుంచుకోండి అమ్మా, whenever NaOH కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకుని ఇట్ కన్వర్ట్స్ టు సోడియం కార్బనేట్. వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్ అడుగుతారా? Na2CO3 ప్లస్. నో నీడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అక్కర్లేదమ్మా. అలాగే సోడియం కార్బనేట్ when it reacts with SiO2 సిలికా, SiO2 ని సిలికాన్ డయాక్సైడ్, ఇంకో పేరు సిలికా, టు గివ్ Na2SiO3 which is called as sodium silicate అంటారు. which is called as sodium silicate. sodium silicate వాటర్ మాలిక్యూల్ కామన్ ఏరా,
అలాగే when it reacts with SO2 అమ్మ, SO2 తో రియాక్ట్ అయితే when it reacts with SO2 we get sodium sulfite, sodium sulfite, not sodium sulfate, we called as sodium sulfite, sodium sulfite, oxygen state +4 era, oxygen state +4 అమ్మ, sodium sulfite, sodium sulfite. అలాగే when it reacts with metals, amphoteric metals గాని metals తో రియాక్ట్ అయినప్పుడు when it reacts with aluminum, metals తో metal salts కారా, metals తో రియాక్ట్ అయినప్పుడు we get sodium aluminate, Na2Al O3, సోడియం మెటా అల్యూమినేట్ అంటే 6 వచ్చేటప్పటికల్లా కాదమ్మా, కాదు బ్యాలెన్సింగ్ కాదు, సోడియం మెటా అల్యూమినేట్ అంటే NaAlO2. అదే జింక్ తో రియాక్ట్ అయితే +4 రావాలి, +2 Na2ZnO2 అమ్మ, +4 +2 +2 రైట్. సోడియం జింకేట్, దీన్ని సోడియం అల్యూమినేట్ అంటారమ్మా, సోడియం అల్యూమినేట్. వెరీ 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 ఇంపార్టెంట్ కండిషన్ ఏంట్రా, వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఏంట్రా, ఇట్ లిబరేట్ H2 గ్యాస్ అమ్మ, ఇట్ లిబరేట్ H2 గ్యాస్. మెటల్స్ తో రియాక్ట్ అయినప్పుడు లిబరేట్ H2 గ్యాస్, లిబరేట్ H2 గ్యాస్ అడుగుతారా, గుర్తుంచుకోవాలి. ఓకే, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంట్రా అంటే ఇందులో చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఇప్పుడు చెప్పే దాంట్లో రియాక్షన్ విత్ ఫ్లోరిన్ అమ్మ, రియాక్షన్ విత్ ఫ్లోరిన్ చెప్పే అన్ని ఇంపార్టెంట్ రా. రియాక్షన్ విత్ ఫ్లోరిన్, whenever fluorine reacts with cold dilute NaOH, cold dilute అంటే డైల్యూట్ అంటే లెస్ కాన్సన్ట్రేటెడ్ కండిషన్ కోల్డ్, అంతేగాని హాట్ డైల్యూట్ ఉండదురా. కోల్డ్ డైల్యూట్ సొల్యూషన్ లో తీసుకున్నప్పుడు we get NaF plus OF2 రా, OF2 అమ్మ, NaF plus OF2 plus H2O. బ్యాలెన్సింగ్ తో సహా కావాలరా. 2 moles OF2. OF2 is called as oxygen difluoride అంటారు. దీన్ని ఆక్సిజన్ డైఫ్లోరైడ్, ఆక్సిజన్ డైఫ్లోరైడ్ అడుగుతారా, గ్యాస్ అమ్మ, ఆక్సిజన్ డైఫ్లోరైడ్, which is here the oxidation state of oxygen is +2 ra, oxygen +2, chlorine -1 amma, chlorine -1 exception ra. OF2 లో ఆక్సిజన్ ది మనకి ఆక్సిజన్ స్టేట్ is equal to +2 amma, and here the oxygen state chlorine ది 0, ఇక్కడికి వచ్చేటప్పటికి -1 -2 రా. జనరల్ గా ఆక్సిజన్ ది -2, అండ్ క్లోరిన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ 0 నుంచి -1 అంటే అండర్గో రిడక్షన్ అమ్మ. ఆక్సిజన్ స్టేట్ తగ్గితే రిడక్షన్, అండ్ ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ పెరిగిందిరా, we called as ఆక్సిడేషన్. ఒకే రియాక్షన్ లో, ఒకే కెమికల్ రియాక్షన్ లో ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగితే రిడాక్స్ అంటారమ్మా, we called as రిడాక్స్ రియాక్షన్. ఇందులో అడుగుతాడు ఫ్లోరిన్ అండర్గో రిడక్షన్, ఆక్సిజన్ అండర్గో ఆక్సిడేషన్. అదే మనకి whenever fluorine reacts with hot concentrated NaOH, hot concentrated NaOH తో రియాక్ట్ అయితే we get 4NaF plus O2 plus 2H2O plus 2H2O, రైట్. ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ
క్లోరిన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ చూసుకోమా. క్లోరిన్ వచ్చేటప్పటికి 0, ఆక్సిజన్ వచ్చేటప్పటికెల్లా -2, ఇక్కడ ఫ్లోరిన్ ది -1, ఆక్సిజన్ కి 0 రా. O2 స్టేట్ లో ఉంటే 0. సో వాడు అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే, whenever fluorine reacts with cold dilute అయితే బై ప్రొడక్ట్ ఏంట్రా OF2, హాట్ కాన్సన్ట్రేటెడ్ తో రియాక్ట్ అయితే O2 అమ్మ. సో కోల్డ్ డైల్యూట్ అయితే OF2, హాట్ కాన్సన్ట్రేటెడ్ అయితే O2. అవి గుర్తుంచుకోవాలి. అదే నెక్స్ట్ వన్, విత్ క్లోరిన్ అన్నా బ్రోమిన్ అన్నా ఆర్ అయోడిన్ ఏ తీసుకున్నా సేమ్ రియాక్షన్ రా, వచ్చే ప్రొడక్ట్ సేమ్ ఉంటాయమ్మా. ఎలాగా చూడండి. whenever chlorine అన్నా bromine అయినా iodine సేమ్ రా, when it reacts with cold dilute NaOH అమ్మా. cold dilute NaOH తో రియాక్ట్ అయితే మనకు వచ్చే ప్రొడక్ట్ NaCl NaOCl ప్లస్ H2O అమ్మా. NaCl NaOCl H2O. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ NaCl తెలుసు, దీని పేరు సోడియం హైపోక్లోరైడ్. సోడియం హైపోక్లోరైడ్ గుర్తుంచుకోండి పేర్లు. ఓకే, సోడియం హైపోక్లోరైడ్. బ్యాలెన్సింగ్ చేయాలంటే sodium hypochlorite balance. One, what is the oxygen states? ఇక్కడ క్లోరిన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ 0, ఇక్కడ క్లోరిన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -1, ఇక్కడ క్లోరిన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +1 అమ్మ. ఆక్సిజన్ గురించి మాట్లాడదు, మిగతా అంటే మారలేదు అని అర్థం రా, మిగతా వాటి గురించి అడగడు. క్లోరిన్ కి ఆక్సిజన్ స్టేట్ ఏమైందమ్మా, ఒక క్లోరిన్ ఏమో రిడక్షన్, one of the chlorine undergo reduction, one of the chlorine undergo oxidation. ఒక క్లోరిన్ ఆక్సిడేషన్, ఒక క్లోరిన్ రిడక్షన్. ఒకే ఎలిమెంట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరిగితే, ఒకే ఎలిమెంట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరిగితే దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్, అలాంటి దాన్ని ఏమంటారంటే డిస్ప్రపోర్షనేషన్ అమ్మా. డిస్ప్రపోర్షనేషన్ గుర్తుంచుకోవాలి, డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. సో వెన్ఎవర్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ రియాక్ట్స్ విత్ కోల్డ్ డైల్యూట్ NaOH తో రియాక్ట్ అయితే ఇట్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. అండ్ బ్రోమిన్ అయితే NaOBr, సోడియం హైపోబ్రోమైడ్ RITE. అదే సేమ్ whenever chlorine reacts with hot concentrated NaOH, hot concentrated NaOH తో రియాక్ట్ అయితే we get 5NaCl plus NaClO3 plus 3H2O plus 3H2O. What is the name of this compound? ఈ కాంపౌండ్ పేరు సోడియం క్లోరేట్. సోడియం క్లోరేట్, సోడియం క్లోరేట్ అమ్మ. మరి ఇక్కడ ఆక్సిజన్ స్టేట్స్ లెక్కే, క్లోరిన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ 0, ఇక్కడ వచ్చేటప్పటికల్లా -1, ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ +5 అమ్మ. +5 we have to remember that. ఓకే, టాపిక్ కావాలా, ఆక్సిజన్ స్టేట్స్ టాపిక్ కావాలా కాబట్టి గుర్తుంచుకోవడం తప్పదమ్మా. 0 to -1 సార్ ఇట్ అండర్గో రిడక్షన్, 0 to +1 ఆక్సిడేషన్. సో అగైన్ ఇట్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ రా. అంటే క్లోరిన్ తో జరిగితే రిడాక్సే, క్లోరిన్ గాని బ్రోమిన్ గాని అయోడిన్ గాని జరిగితే ఇట్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. కోల్డ్ డైల్యూట్ తో వచ్చే ప్రొడక్ట్ సోడియం హైపోక్లోరైడ్, హాట్ కాన్సన్ట్రేటెడ్ వచ్చేటప్పటికల్లా సోడియం క్లోరేట్.
sodium chlorate, very important. Cold dilute NaOCl, hot concentrated NaClO3. Common products NaCl, common product water. Moles తో సహా అడుగుతాడ్రా. 1 mole of chlorine reacts with 2 moles, 3 moles reacts with 6 moles. కానీ రేషియో చూసుకోండి 1:2, 1:2a. కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ తేడా ఉన్నాయమ్మా. మోల్స్ రేషియో సేమే, బట్ మోల్స్ టు బి టేకెన్ విల్ బి డిఫరెంట్ రా. కాబట్టి కోల్డ్ డైల్యూట్ వేరు, హాట్ కాన్సన్ట్రేటెడ్ వేరమ్మా. సో వెన్ ఎవర్ NaOH రియాక్ట్స్ విత్ క్లోరిన్ తో గానీ, బ్రోమిన్ తో గానీ, అయోడిన్ తో రియాక్ట్ అయినప్పుడు ఇట్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. కోల్డ్ కండిషన్ లో ఒకటి, హాట్ కండిషన్ లో ఒకటమ్మా. అలాగే ఇంకొక 4 రియాక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి ఒక్కసారి. ఇవి మామూలేరా. సిమిలర్లీ అలాగే with phosphorus, whenever phosphorus reacts with NaOH, సార్ ఇక్కడ కోల్డ్ డైల్యూటా ఏంటి అని చెప్పరు, సింపుల్ గా డైల్యూట్ సొల్యూషన్ అంటారమ్మా. డైల్యూట్, కోల్డ్ డైల్యూట్, హాట్ కాన్సన్ట్రేటెడ్ అని చెప్పడు, జస్ట్ డైల్యూట్ NaOH అన్నప్పుడు we get PH3 phosphine and NaH2PO3 అమ్మ. NaH2PO3 NaH2PO3 అమ్మ. NaHPO2 we get PO2 sorry, we get PO2 plus అంతే కదా. రైట్ సార్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్? PH3 పేరు ఫాస్ఫీన్ అమ్మ. దీని పేరు ఫాస్ఫీన్. దీని పేరు సోడియం హైపోఫాస్ఫైట్ అమ్మ. సోడియం హైపోఫాస్ఫైట్. ఇంపార్టెంట్, గుర్తుండాలి. ఓకే, సోడియం హైపోఫాస్ఫైట్ అమ్మ. ఓకే, అండ్ ఆక్సిజన్ స్టేట్స్ లెక్కేసుకున్నాం అనుకోరా. ఇక్కడ ఫాస్ఫరస్ యొక్క ఆక్సిజన్ స్టేట్ 0, ఇక్కడ ఫాస్ఫరస్ ది -3, అండ్ ఇక్కడ ఫాస్ఫరస్ వచ్చేటప్పటికల్లా +1 అమ్మ. +1 మళ్ళీ రిడక్షన్, ఆక్సిడేషన్, డిస్ప్రపోర్షనేషన్ అంటమ్మా. డిస్ప్రపోర్షనేషన్. అలాగే when it reacts with సల్ఫర్ తో రియాక్ట్ అయితేనమ్మా, whenever dilute NaOH reacts with sulfur అంటే బ్యాలెన్సింగ్ చేయలేదమ్మా, జస్ట్ సల్ఫర్, దాని లిమిటెడ్ సల్ఫర్ అంటాడు. లిమిటెడ్ సల్ఫర్ తో రియాక్ట్ అయితే we get sodium sulfide Na2S and Na2S2O3. Na2S2O3. దీన్ని we called as sodium sulfide. And దీన్ని sodium thiosulfate. Sodium thiosulfate, which is called as common name hypo. కామన్ నేమ్ వచ్చేటప్పటికి హైపో అంటారు. కామన్ నేమ్ వచ్చేటప్పటికల్లా హైపో. అగైన్ ఆక్సిజన్ స్టేట్స్ కనుక్కో. ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సిజన్ స్టేట్ 0, ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -2, ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +2.5 అమ్మ. సోడియం +2 era. Sodium oxygen state +2 అమ్మ. అగైన్ రిడక్షన్, ఆక్సిడేషన్, మళ్ళీ డిస్ప్రపోర్షనేషన్ era. అదే సేమ్ NaOH తో ఇవన్నీ అడుగుతాడు, ప్రొడక్ట్స్ అడుగుతాడా. when you add
excess of sulfur వాడామనుకోరా, we get the products like Na2S5 Na2S5 plus Na2S2O3 Na2S2O3. సార్ Na2S5 ఏమంటారు సార్ అంటే సోడియం పాలీసల్ఫైడ్, సోడియం పాలీసల్ఫైడ్ అగైన్ సేమ్ సార్ ఆక్సిడైజ్ స్టేట్ 0 -2 ఉంటది ప్లస్ 0 ఉంటాయమ్మా, అది మనకి ఆక్సిడైజ్ స్టేట్ చెప్పేప్పుడు చెప్తాను. +2 అండర్గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే జనరల్ గా whenever NaOH వచ్చి నాన్ మెటల్స్ ఎక్సెప్షన్ F2 జనరల్ గా నాన్ మెటల్ తో రియాక్ట్ అయినప్పుడు ఇట్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ జనరల్లీ. అలాని 100% కాదమ్మా, కొన్ని చోట్ల ఎక్సెప్షన్స్ ఉన్నాయి, బట్ ఫ్లోరిన్ తో మాత్రం కన్ఫామ్ గా డిస్ప్రపోర్షనేషన్ రాదమ్మా. ఓకే, ఇవి మనకి పేర్లు గుర్తుంచుకోవాలరా. ఒకసారి చూసుకోండి అమ్మా, ఎలా ప్రొడక్ట్స్ ఏమేమి వస్తున్నాయి అని చూసుకోవాలి. రైట్, వాట్ ఈ మీన్ బై డిస్ప్రపోర్షనేషన్ అంటే సేమ్ ఎలిమెంట్, ఒక రియాక్షన్ లో ఒకే ఎలిమెంట్ ఆక్సిడేషన్ జరగాలి, రిడక్షన్ జరగాలరా. అదే తగ్గాలి, అదే పెరగాలి. ఆక్సిడైజ్ స్టేట్ తగ్గాలి, అదే ఎలిమెంట్ యొక్క ఆక్సిడైజ్ స్టేట్ పెరగాలమ్మా. సెకండ్ రియాక్షన్ చూడమ్మా, క్లోరిన్ NaOH తో రియాక్ట్ అయితే NaCl ప్లస్ NaOCl అంటే బిఫోర్ క్లోరిన్ ఆక్సిడైజ్ స్టేట్ 0, తర్వాత ఆక్సిడైజ్ స్టేట్ వచ్చేలా ఒకటి -1 వస్తుంది, ఒకటి +1. అలా ప్రొడక్ట్స్ లో ఒకదానికి పెరిగింది, ఒకదానికి తగ్గిందిరా. అలా పెరగటం తగ్గటం వల్ల వచ్చేదాన్ని వి కాల్డ్ యాజ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. అలాగే సెకండ్ రియాక్షన్, థర్డ్ రియాక్షన్, ఫోర్త్ రియాక్షన్స్ లో అన్నిటిలో కూడా సేమ్ ఎలిమెంట్ అండర్గో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, దాన్ని వి కాల్డ్ యాజ్ డిస్ప్రపోర్షనేషన్. అలా కాకుండా ఫస్ట్ రియాక్షన్ లో ఒక ఎలిమెంట్ ఆక్సిడేషన్, ఒక ఎలిమెంట్ రిడక్షన్ జరిగితే దాన్ని సింప్లీ వి కాల్డ్ యాజ్ రిడాక్స్ అంటారమ్మా. దాన్ని రిడాక్స్ అంటారు. అదే రిడాక్స్ లో ఒకే ఎలిమెంట్ జరిగితే దాన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారమ్మా. దాన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారా. ఓకే, ఇది మనకి ఏంటమ్మా అండ్ ప్రాపర్టీస్. ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయిరా, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంట్రా అంటే కార్బన్ తో రియాక్ట్ అయినా, ఓకే, సిలికాన్ తో రియాక్ట్ అయితే ఎలాగా ఏంటి అని. ఓకే, ఒకసారి చూడమ్మా. బెటర్ టు టేక్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ నేమ్స్ అండ్ ఆక్సిడైజ్ స్టేట్స్ చెప్పాల, బట్ ఎగ్జామ్ లో దే విల్ గివ్ ద ఆక్సిడైజ్ స్టేట్స్ అడుగుతారా. సార్ whenever chlorine reacts with cold dilute, the oxygen state 0 to -1, 0 to +1, hot concentrated 0 to -1, 0 to +5 అవి అడుగుతా ఉంటాడమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా ఉన్నాయమ్మా, ఒక 6 to 7 ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి చూద్దాం. విత్ కార్బన్ తో అయితే ఎలా జరిగింది, హౌ ఇట్ రియాక్ట్స్ విత్ ది కార్బన్ తో అయితే whenever sodium hydroxide, no need of balancing రా, కార్బన్ తో రియాక్ట్ అయితే
sodium hydroxide is reduced to sodium. NaOH ని Na గా మార్చిద్రా. సోడియం of course ఇంకా బై ప్రొడక్ట్స్ వస్తాయిలే. సోడియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అమ్మ. సోడియం కార్బోనేట్ ప్లస్ వాటర్. అదే reacts with silicon అమ్మ. reacts with silicon. సిలికాన్ తో రియాక్ట్ అయితే SiO2 తో రియాక్ట్ అయినా Si తో రియాక్ట్ అయినా మనకు వచ్చే ప్రొడక్ట్ మెయిన్ ప్రొడక్ట్ ఒకటేరా. Na2SiO3 సోడియం సిలికేట్ ప్లస్ H2 గ్యాస్ అమ్మ. ప్లస్ H2 గ్యాస్. H2 గ్యాస్ లిబరేట్ అయిద్రా. ఓకే. అలాగే సారీ ఇక్కడ కూడా H2 గ్యాస్ ఏనమ్మా. H2 గ్యాస్ లిబరేట్ అయింది. అలాగే విత్ బోరాన్ విత్ బోరాన్. బోరాన్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంట్రా అంటే సేమ్ plus H2 gas plus H2 gas. Right. Very important. Next category వచ్చేటప్పటికల్లా with salts రా. with salts. మనం తీసుకున్న కొన్ని salts అమ్మ. అవి గుర్తుండాలి. very important. First category Fe+2 salts. ferrous salts గాని ferric salts ఆర్ ferrous గాని ferric గాని ఇంకోటి ఉంటుందమ్మా క్రోమియం. ferrous ferric chromium salts రా. very important. Sir, whenever NaOH any ferrous salts, ఏ ferrous salts తో రియాక్ట్ అయినా it converts to ferric hydroxide precipitate. ferrous hydroxide precipitate form అయింది, which is a మనకి కొంతమంది గ్రీన్ అండ్ డర్టీ గ్రీన్ కలర్. ఏ కలర్ అంటే డర్టీ గ్రీన్ కలర్ precipitate. డర్టీ గ్రీన్ కలర్ precipitate. డర్టీ గ్రీన్ కలర్ precipitate వచ్చింది అంటే మనం తీసుకున్న సాల్ట్ లో Fe+2 ఉన్నట్టమ్మా. అదే మనం తీసుకున్న సాల్ట్ లో ఫెర్రిక్ సాల్ట్ ఉంటే we get ferric hydroxide precipitate, which is కొంతమంది రెడ్ కలర్ అంటారు, కొంతమంది బ్రౌనిష్ కలర్ అమ్మ. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిందిరా. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చింది అంటే the given salt contain Fe+3 అమ్మ. Fe+3. అదే మనకి if we get when the given salt contain chromium salt అయితే chromium hydroxide precipitate, which is a dark green color precipitate. dark green color precipitate. మళ్ళీ వేరే సాల్ట్స్ ఏవి ఈ కలర్స్ ఇవ్వరా. ఓన్లీ ferrous salts, ferric salts ఇస్తాయమ్మా. there will be no chance of giving the same color with any other salt. వేరే సాల్ట్స్ లో ఇవ్వరా. వేరే సాల్ట్స్ ఇవ్వమ్మా. అదే మనకి with అల్యూమినియం సాల్ట్స్ గాని Zn+2 ఇంకా చాలా ఉన్నాయిరా. ఒక 20-30 సాల్ట్స్ దాకా ఉన్నాయి. మన NCERT టెక్స్ట్ బుక్ లో కానీ దాంట్లో ఇవి చాలురా. ఇవేంటి సార్, whenever అల్యూమినియం సాల్ట్స్ NaOH లో యాడ్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కన్వర్ట్స్ టు అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్ ఫామ్ అయిద్దమ్మా. అల్యూమినియం హైడ్రాక్సైడ్ which is a white gelatinous precipitate. white gelatinous అంటే షైనింగ్ ప్రాపర్టీ ఉన్న ప్రెసిపిటేట్ రా. తెల్లగా మనకి షైనింగ్ ప్రాపర్టీ ఉంటదమ్మా.
జిలాటినస్ అంటే షైనింగ్ ప్రాపర్టీ. వైట్ జిలాటినస్ ప్రిసిపిటేట్ అండ్ డ్రాబ్యాక్ ఏంట్రా, సపోజ్ ఇఫ్ యూ యాడ్ ఎక్సెస్ ఆఫ్ NaOH, పొరపాటున NaOH ఎక్కువ యాడ్ చేసామనుకో, ఆ ప్రిసిపిటేట్ కరిగిపోయి వి గెట్ సోడియం మెటాల్యూమినేట్ అనే సోడియం మెటాల్యూమినేట్ అనే కాంప్లెక్స్ ఫామ్ అయిద్దిరా. వి గెట్ సోడియం మెటాల్యూమినేట్ అనే కాంప్లెక్స్ ఫామ్ అయింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మూడు ప్రిసిపిటేట్స్ దగ్గర ఎంత ఎక్సెస్ ఆఫ్ NaOH యాడ్ చేసినా కరగదు. బట్ అల్యూమినియం సాల్ట్స్ లో ఫస్ట్ కొంచెం యాడ్ చేస్తే వైట్ కలర్ వస్తుందిరా, కానీ దానికి ఎక్సెస్ ఆఫ్ రియేజెంట్ పొరపాటున ఎక్కువ NaOH యాడ్ చేస్తే డిజాల్వ్ అయిపోయింది. అంటే ఆ ప్రిసిపిటేట్ డిజాల్వ్ అయిద్దిరా, ప్రిసిపిటేట్ డిజాల్వ్ అయిద్దని గుర్తుంచుకోవాలి. అదే జింక్ సాల్ట్స్ కి NaOH యాడ్ చేస్తే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఏ వైట్ క్రిస్టలైన్ సాలిడ్, లేదా సింపుల్ గా వైట్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయిద్దమ్మా. వైట్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయింది. ఆ వైట్ కలర్ ప్రిసిపిటేట్ మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ రియేజెంట్ ఎక్సెస్ కలిపితే ఆ ప్రిసిపిటేట్ కరిగిపోయి వి గెట్ సోడియం జింకేట్. సోడియం జింకేట్, ఇది సోడియం మెటా అల్యూమినేట్, ఇది సోడియం జింకేట్. అక్కడ అడిగే క్వశ్చన్ ఏమడుగుతాడంటే, సార్ సోడియం మెటా అల్యూమినేట్ ని యాక్చువల్గా ఇలా ఉంటుందండి కాంప్లెక్స్, ఇలా ఉంటుంది. ఓకే, వాడు ఏమడుగుతాడంటే ద మెటల్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సాల్ట్, మనం తీసుకున్న సాల్ట్ ఉన్న మెటల్ యాక్చువల్గా ఏ ఫామ్ అమ్మా, క్యాటియాన్ లో ఉంది, క్యాటియానిక్ ఫామ్ లో ఉంది. బట్ అది ఎప్పుడైతే ప్రెసిపిటేట్ గా కాంప్లెక్స్ ఫామ్ అయిందో ఇది యానియానిక్ పార్ట్ లో, అంటే పాజిటివ్ చార్జే బట్ మెటల్ ఈస్ ప్రెజెంట్ ఇన్ యానియానిక్ పార్ట్ లో ఉంటుంది. అలాగే జింకేట్ కూడా అంతేనమ్మా, సోడియం జింకేట్ కూడా అంతే. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ యానియానిక్ పార్ట్ లో ఉంటది అంటాడమ్మా. అలాగే సిల్వర్ సాల్ట్స్ తీసుకుంటే డార్క్ బ్రౌన్ వచ్చేస్తాయని డిఫరెంట్ గా అడుగుతాడు. ఇది సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ప్రాపర్టీస్ అమ్మా. అండ్ వెరీ వెరీ ఇంకొకటి ఏంట్రా అంటే, నీ ఇష్టం ఏ అమోనియం సాల్ట్ అయినా తీసుకోమ్మా. మనం తీసుకున్న సాల్ట్ అమోనియం అయాన్ ఉందా లేదా, నాట్ అమోనియా, అమోనియం సాల్ట్. ఏ అమోనియం సాల్ట్ అంటే NH4+ అయాన్ ఉన్న సాల్ట్ రా. మనం తీసుకున్న సాల్ట్ NH4+ ఉండాలి. దానికి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ NaOH యాడ్ చేసి హీట్ చేసామనుకో అమ్మా, ఎనీ అమోనియం సాల్ట్ NaOH యాడ్ చేస్తే we get a ammonia gas. It liberates ammonia gas. సార్ వచ్చింది అమోనియా గ్యాసా కాదా అని టెస్ట్ చేయడానికి ఏం చేస్తారంటే, we will keep ఒక గ్లాస్ రాడ్ ని కాన్సన్ట్రేటెడ్ HCl లో గ్లాస్ రాడ్ ఇలా డిప్ చేసి దానికి ఎక్స్పోజ్ చేస్తారమ్మా. గ్లాస్ రాడ్ డిప్డ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HCl యాడ్ చేయగానే we get వైట్ ఫ్యూమ్స్, తెల్ల పొగలరా. ఫ్యూమ్స్ అంటే పొగల్లాగా, తెల్ల పొగల్లాగా మనకి మ్యాగ్నమ్ ఎలా వస్తుంది, వైట్ ఫ్యూమ్స్ మనకి సినిమాల్లో చూపిస్తారు కదమ్మా. పాత సినిమాల్లో ఫ్యూమ్స్ అని నడుస్తున్నప్పుడు, మేఘాల్లో నడుస్తున్నట్టు ఆ ఫ్యూమ్స్ రావడానికి కారణం ఏంట్రా అంటే, అమోనియా గ్యాస్ ని కాన్సన్ట్రేటెడ్ HCl లో డిప్ చేసినప్పుడు వైట్ ఫ్యూమ్స్, లేదా సింపుల్ గా అమోనియా గ్యాస్ వస్తా ఉంటుంది కదా టెస్ట్ ట్యూబ్ లో, మనం మన నోట్తోనే ఉప్పుని ఊదామనుకోరా, ఆ మన నోట్లోంచి వచ్చే గ్యాస్ లో మాయిశ్చర్ ఉంటుందమ్మా, వాటర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ వల్ల కూడా వైట్ ఫ్యూమ్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్ HCl లో డిప్ చేసిన గ్లాస్ రాడ్ కానీ డైరెక్ట్ గా మనం ఉప్పుని ఊదినప్పుడు we get వైట్ ఫ్యూమ్స్ అంటారు. ఈ వైట్ ఫ్యూమ్స్ లో ఫార్ములా ఏంట్రా అంటే అమోనియం క్లోరైడ్ అమ్మ. ఈ వైట్ ఫ్యూమ్స్ యొక్క ఫార్ములా అమోనియం క్లోరైడ్. అదే సార్ ఒకవేళ మనకి HCl లో కాకుండా HBr, కాన్సన్ట్రేటెడ్ HBr లో డిప్ చేస్తే వైట్ ఫ్యూమ్స్ కాకుండా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వస్తారు, రెడ్డిష్ బ్రౌన్ కలర్. అదే HI తో డిప్ చేసినప్పుడు అయితే వైలెట్ కలర్, HCl అయితే వైట్ కలర్, HBr అయితే బ్రౌనిష్ కలర్, రెడ్డిష్ బ్రౌన్ అంటారమ్మా.
HI తో అయితే వైలెట్ కలర్ వస్తుంది అంటాడమ్మా. ఇవి మనకి ఏంట్రా అంటే అమోనియా NaOH యొక్క ప్రాపర్టీస్. ఏ రియాక్షన్ ఎలా జరుగుతుంది, వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి అనేవి గుర్తుండాలమ్మా. ఓకే, అవి గుర్తుండలేకపోతే కష్టమైద్దిరా. అండ్ అలాగే ఇంకోటి ఏం అడుగుతాడు మనల్ని, ఏది డిస్ప్రపోర్షనేషన్ జరుగుతుందా, అలాగే రిడాక్స్ జరుగుతుందా, ప్రొడక్ట్స్ ఏంటి అవన్నీ అడుగుతాడు. H2 గ్యాస్ లిబరేట్ అయిద్దా, లిబరేట్ అవ్వదా. ఓకే, అలాగే అమోనియం సాల్ట్ యాడ్ చేసినప్పుడు, ఈ సాల్ట్స్ యాడ్ చేసినప్పుడు ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఫర్దర్ గా ఎంత యాడ్ చేసినా ప్రెసిపిటేట్ కరగదురా. బట్ అల్యూమినియం సాల్ట్స్, జింక్ సాల్ట్స్ ఇంకా చాలా ఉన్నాయేమో, మనకు అవసరం లేదు. ఒకవేళ కావాలంటే రామారావు గారి బుక్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంకా ఎక్స్ట్రా సాల్ట్స్ కూడా రామారావు గారి బుక్ లో ఉన్నాయి. ఆ సాల్ట్స్ తో తీసుకున్నప్పుడు ఎక్సెస్ యాడ్ చేసినప్పుడు కరిగిపోయింది. ద ఫార్మ్డ్ ప్రెసిపిటేట్ విల్ బి డిసాల్వ్డ్ అని చెప్తారమ్మా. ఓకే, ఇది మనకి NaOH గురించి అమ్మా. ఒకసారి చూసుకోండిరా 2 minutes. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సోడియం కార్బనేట్. నెక్స్ట్ కాంపౌండ్ వచ్చి సోడియం కార్బనేట్. ఓకే సార్, మా యూజర్స్ చూసుకోవాలరా, సోడియం హైడ్రాక్సైడ్ యూజర్స్ దేనికి వాడతారు ఇవన్నీ. అక్కడ మీకు ఒక టర్మ్ వస్తుందిరా, ఏంట్రా అంటే యూజర్స్ చూసుకున్నప్పుడు మనకి యూజ్డ్ ఇన్ మెర్సిరైజేషన్. మెర్సిరైజేషన్ ఆఫ్ కాటన్ అంటారమ్మ. ఒక టర్మ్ మాకు యూజెస్ లో ఒకటి మెర్సిరైజేషన్ ఆఫ్ కాటన్ అంటారమ్మ. మెర్సిరైజేషన్ ఆఫ్ కాటన్ అంటే కాటన్ యొక్క స్ట్రెంగ్త్ అమ్మ. ఓకే, కాటన్ యొక్క స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేయడం కోసం ద కాటన్ ఈస్ డిప్డ్ ఇన్ NaOH. కాటన్ ని NaOH లో డిప్ చేస్తారమ్మ. అలా డిప్ చేసినప్పుడు ఆ కాటన్ యొక్క స్ట్రెంగ్త్ అంటే తొందరగా చిరిగిపోకుండా, కట్ అవ్వకుండా ఉంటుందిరా. దాన్ని మెర్సిరైజేషన్ ఆఫ్ కాటన్. Mercerization of cotton అంటే increasing the strength of the cotton. How can you increase the strength of the cotton అంటే by soaking the cotton in the NaOH. NaOH లో డిప్ చేసినప్పుడు వచ్చిన స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాటన్ పెరిగిద్దిరా. ఆ మెథడ్ పేరే మనకి మెర్సిరైజేషన్ ఆఫ్ కాటన్ అంటారమ్మా. మెర్సిరైజేషన్ ఆఫ్ కాటన్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ కాంపౌండ్ వచ్చి సోడియం కార్బనేట్ అమ్మ. సోడియం కార్బనేట్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈజీగా చిన్న చిన్న అమ్మా. నో నీడ్ టు చాలా పెద్ద పెద్ద రియాక్షన్స్ ఏముందో చిన్న చిన్న జస్ట్ ప్రిపరేషన్స్ అండ్ 1 or 2 ప్రాపర్టీస్ అంటే. అండ్ ఆల్ ద ప్రాపర్టీస్ అన్ని సేమ్ NaOH లాగే ఉంటాయి కొన్ని ప్రాపర్టీస్. రైట్ సార్, ఏం సార్? సోడియం కార్బనేట్. నెక్స్ట్ వన్ సోడియం కార్బనేట్. సార్, Na2CO3 ని తయారు చేయడానికి మనకి 2 మెథడ్స్ రా. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి లెబ్లాంక్ ప్రాసెస్ అమ్మ. గుర్తుంచుకోవాలి రోయ్, రా మెటీరియల్స్ ఏంటి, లెబ్లాంక్ ప్రాసెస్ అంటారమ్మ. లెబ్లాంక్ ప్రాసెస్. ఇక్కడ లెబ్లాంక్ ప్రాసెస్ లో మనం వాడే రా మెటీరియల్స్ ఏంట్రా అంటే గుర్తుంచుకోవాలి. ఒకటి ఫస్ట్ వన్
brine solution, brine solution, Chambers acid, Chambers acid అంటే 50% sulfuric acid, 50% concentrated H2SO4 ని Chambers acid, అలాగే కోక్ అంటే కార్బన్ అమ్మ. ఏంట్రా కోక్ ఏంటమ్మా కార్బన్. అలాగే ఇంకొకటి ఏంట్రా అంటే లైమ్ స్టోన్, CaOH taken twice. సారీ లైమ్ స్టోన్ అంటే CaCO3, లైమ్ స్టోన్ CaCO3. ఈ 4 మనకి రా మెటీరియల్స్ అమ్మా. ఈ 4 రా మెటీరియల్స్. ఏంటి సార్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ NaCl is treated with H2SO4. H2SO4 తో ట్రీట్ చేసినప్పుడు we get HCl and sodium bisulfate. Sodium bisulfate. ఈ sodium bisulfate మళ్ళీ NaCl తో రియాక్ట్ అయి we get HCl plus Na2SO4. Na2SO4. దీన్ని we called as salt cake అంటారమ్మా. అంటే మన కేక్ లాగే ఉండిద్దిరా, మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని సాల్ట్ కేక్ అంటారమ్మా. దాన్ని సాల్ట్ కేక్. ఈ సాల్ట్ కేక్ ని ఏం చేస్తారా అంటే ఈ సాల్ట్ కేక్ ని ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ కోక్ అమ్మా. ట్రీటెడ్ విత్ కోక్. కోక్ తో ట్రీట్ చేస్తారా. కోక్ తో ట్రీట్ చేసినప్పుడు ఇట్ కన్వర్ట్స్ ఇంటూ సోడియం సల్ఫైడ్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్. మనకి పని లేదురా. ఈ సోడియం సల్ఫైడ్ ని ఆన్ ట్రీట్మెంట్ విత్ కాల్షియం కార్బనేట్, కాల్షియం కార్బనేట్ తో ట్రీట్ చేసినప్పుడు we get Na2CO3 plus CaS. Na2CO3 plus CaS. దాన్ని we called as very important. It is called as black ash అంటారమ్మా. దీన్ని బ్లాక్ యాష్. ఈ బ్లాక్ యాష్ లో ఇది వాటర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది వచ్చేటప్పటికల్లా సాల్యుబుల్ ఇన్ వాటర్. సాల్యుబుల్ అయితే కాబట్టి ఇట్ క్యాన్ బి సపరేటెడ్ అంటారమ్మా వాటర్ అని. అలాగే సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి సాల్వే ప్రాసెస్. ఇక్కడ మన రా మెటీరియల్స్ ఏం తీసుకోవాలి సార్ అంటే కాల్షియం కార్బనేట్, అమోనియా అండ్ బ్రెయిన్ సొల్యూషన్ అమ్మా. అమోనియా అండ్ బ్రెయిన్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ ఏంటి సార్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకి ఈ 4 మార్క్స్ ఐపీ పరంగా కూడా అడుగుతారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కాల్షియం కార్బనేట్ ఈస్ హీటెడ్. హీట్ చేసినప్పుడు we get CaO plus CO2 gas. CaO plus CO2. ఆల్రెడీ మనకి ఏం చేస్తారంటే ఈ రెండు మిక్స్ చేసేస్తారమ్మా. బ్రెయిన్ సొల్యూషన్ అమోనియా మిక్స్ చేస్తారు. దాన్ని అమోనియేటెడ్ బ్రెయిన్ సొల్యూషన్ అంటాడమ్మా. అమోనియేటెడ్ బ్రెయిన్ సొల్యూషన్. దాన్ని కానీ చెప్పేటప్పుడు మనం అలా చెప్తాను కనుక దానికి అంటే బ్రెయిన్ సొల్యూషన్ ప్లస్ అమోనియా, బ్రెయిన్ సొల్యూషన్ ప్లస్ అమోనియా. సాచురేటెడ్ అమోనియం బ్రెయిన్ సొల్యూషన్ అంటాడు. దానికి we will pass కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పాస్ చేసినప్పుడు we get అమోనియాతో రియాక్ట్ అయి అమోనియం కార్బనేట్. అమోనియం కార్బనేట్ NaCl ఎఫెక్ట్ అప్పుడే జరగదమ్మా, ఉంటది అందులోనే. తర్వాత మళ్ళీ ఈ అమోనియం కార్బనేట్
అమోనియం కార్బనేట్ కి మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేయం కానీ ఇట్ కన్వర్ట్స్ టు అమోనియం బైకార్బనేట్ గా మారిద్దామా. అమోనియం బైకార్బనేట్ గా మారిద్దా. రియాక్షన్స్ గుర్తుంచుకోవాలి రోయ్. అమోనియం బైకార్బనేట్ గా ఫామ్ అయిద్రా. ఓకే, అమోనియం బైకార్బనేట్. ఈ అమోనియం బైకార్బనేట్ అప్పుడు ఆల్రెడీ సొల్యూషన్ లో ఉన్న బ్రెయిన్ సొల్యూషన్, ఆల్రెడీ సొల్యూషన్ లో ఉన్న NaCl తో రియాక్ట్ అయి we get sodium bicarbonate, sodium bicarbonate plus ammonium chloride, sodium bicarbonate plus ammonium carbonate. ఈ సోడియం బైకార్బనేట్ అనేది లెస్ సాల్యుబుల్ అమ్మా, లెస్ సాల్యుబుల్ రా, లెస్ సాల్యుబుల్ రా. లెస్ సాల్యుబుల్ కాబట్టి హ్యాపీగా తరగదు. కాబట్టి అమోనియం క్లోరైడ్ కరిగిద్ది, అమోనియం సోడియం బైకార్బనేట్ తరగదురా. దాన్ని సపరేట్ చేసి హీట్ చేసామనుకో అమ్మా, we get sodium carbonate, sodium carbonate plus carbon dioxide plus water. సోడియం బైకార్బనేట్ ని సపరేట్ చేసి హీట్ చేస్తారు. కానీ సార్ ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంట్రా అంటే, ఇక్కడ ఫామ్ అయిన అమోనియం క్లోరైడ్, అమోనియం కార్బనేట్ ఉందా, ఈ అమోనియం కార్బనేట్ ఆల్రెడీ సొల్యూషన్ లో ఇంప్యూరిటీస్ ఉంటాయిరా. CaCl2 చెప్పరు మనకి, బ్రెయిన్ సొల్యూషన్ లో CaCl2 ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ తో కలిసి we get అమోనియం క్లోరైడ్ ప్లస్ కాల్షియం కార్బనేట్, అమోనియం క్లోరైడ్ ప్లస్ కాల్షియం కార్బనేట్ గా ఫామ్ అయిద్రా. అమోనియం కార్బనేట్ ప్లస్ కాల్షియం కార్బనేట్, రైట్. ఇక్కడ సార్ ఆ ఫస్ట్ స్టెప్ లో ఫామ్ అయిన CaO దాన్ని డిజాల్వ్డ్ ఇన్ వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు we get కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయిద్దమ్మా. కాల్షియం హైడ్రాక్సైడ్, ఆ ఫామ్ అయిన కాల్షియం హైడ్రాక్సైడ్ ని ట్రీటెడ్ విత్ అమోనియం క్లోరైడ్ తో ట్రీట్ చేస్తే we get అమోనియా గ్యాస్. అంటే మళ్ళీ అమోనియా ప్రత్యేకంగా మనం బయట నుంచి తెచ్చుకోకర్లా, ఇక్కడ ఫామ్ అయిన అమోనియాని ఇక్కడ వాడుకుంటారమ్మా. అలాగే కాల్షియం కార్బనేట్ ఫామ్ అయింది చూడండి, ఇక్కడ కాల్షియం కార్బనేట్ ఫామ్ అయింది. ఆ కాల్షియం కార్బనేట్ అంటే ఇలా రిపీట్ అవుతానే ఉండిద్దమ్మా, ప్రాసెస్ మొత్తం రిపీట్ అవుతానే ఉండిద్దిరా. సో ఇలాగా మనకి అమోనియా రీజనరేషన్ చేస్తారు. కానీ సార్ సేమ్ రియాక్షన్, సేమ్ అంతా ఒకటే. సోడియం బదులు పొటాషియం తీసుకో, ఇలాగే రావాలి లెక్క ప్రకారం, సేమ్ ఇదేగా. కానీ ఈ రియాక్షన్ జరగదురా, ఇక్కడి నుంచి జరగదమ్మా. ఎందుకని సార్, అక్కడ మనకి వెరీ 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 ఇంపార్టెంట్, why K2CO3 cannot be prepared by Solvay process. సోడియం కార్బనేట్ తయారు చేస్తున్నాం కానీ K2CO3 ఎందుకు రాదురా అంటే, అక్కడ మధ్యలో ఫామ్ అయిన పొటాషియం బైకార్బనేట్ ఈస్ మోర్ సాల్యుబుల్ అమ్మా. ఫామ్ అయిన ఎక్కువ కరిగిపోయేదిరా. మరి సాల్యుబుల్ అయిపోతే ఇక్కడ లెస్ సాల్యుబుల్, ఇది మోర్ సాల్యుబుల్ కాబట్టి సపరేట్ చేయగలిగాం. కానీ రెండు సాల్యుబుల్ అయితే సపరేట్ చేయలేవరా. కాబట్టి సాల్వే ప్రాసెస్ కెనాట్ బి యూజ్డ్ టు ప్రిపేర్ K2CO3 because of formation of more soluble KHCO3. పొటాషియం బైకార్బనేట్ ఎక్కువ సాల్యుబుల్ అవటం వల్ల we cannot separate అని చెప్పి దాని నుంచి K2CO3 రాదు అంటారమ్మా. ఇది ప్రిపరేషన్ ఆఫ్ సోడియం కార్బనేట్స్ రా. ఓకే, అండ్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఒక్కసారి ఇఫ్ యూ రిఫర్ ద టెక్స్ట్ బుక్ రిఫర్ చేసామంటే వచ్చేస్తాయమ్మా ప్రాపర్టీస్ అన్ని. ఇది మనకి. అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికల్లా సోడియం క్లోరైడ్, సోడియం కార్బనేట్, సోడియం సల్ఫేట్ ప్రిపరేషన్స్ చెప్తానమ్మా.